సో రామాయణం మహాభారతం రెండిట్లో మీ దృష్టిలో ఏది ఎక్కువ అబ్జెక్షనబుల్ అంటారు, లేక ఎక్కువ కాన్ఫ్లిక్ట్? నాకు మహాభారతం అనేది నన్ను పూజించమని నాకు ఎప్పుడు చెప్పలే. రామాయణం ఇస్ డిఫరెంట్. రామాయణం అనేది ఒక దేవుడు, రామాయణం బాలాజీ గణపతి అది డిఫరెంట్. మహాభారతం అనేది ఒక కథలాగా వచ్చింది. కౌరవులు పాండవులు కజిన్స్ వాళ్ళ పొలిటికల్ ఆస్పెక్ట్స్ వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఒక శ్రీకృష్ణుడు అనే క్యారెక్టరు ఇంకో పని నుంచి ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఒక దైవత్వం అనే దానికి ఒక చిన్న ఎలిమెంట్ ఉంది. అదర్వైజ్ ఇట్స్ నార్మల్ స్టోరీ. నాకు అది భగవద్గీత అవన్నీ కూడా కాదు. భగవద్గీత మీకు కనిపించదు అందులో. భగవద్గీత ఉంది కానీ పాయింట్ ఈజ్ భగవద్గీత అనేది నేను అసలు చదవలేదు మహాభారతం మొత్తం. మిగతా అంతటితో చూస్తే అది ఒకటే నాన్ ఇంట్రెస్టింగ్ పార్ట్. సో మీ డిసప్పాయింట్మెంట్ ఐ నో వాట్ భగవద్గీత ఇస్ అబౌట్. మీ డిసప్పాయింట్మెంట్ అంతా ఇంత పెద్ద పెద్ద దేవుళ్ళ పురాణ పురుషులు అనేది రోల్ మోడల్స్, వాళ్ళకి క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని నా క్వశ్చన్. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఇప్పుడు చెప్పాను కదా. అంటే మీరు చెప్పినవి ఇవన్నీ అంటే వాళ్ళకి దే షుడ్ బి సుపీరియర్ హ్యూమన్ బీయింగ్స్. దట్ ఈస్ వాట్ ద హోల్ పాయింట్. మనిషిలా ప్రవర్తించకూడదు, రివెంజ్ ఉండకూడదు, కోపం అది కాదండి. మీరు పూజించి ఫోటో పెట్టుకునేది ఎవరు అంటే ఏపాటి టైంలో గాంధీ గారు చెప్తాను. గాంధీ గారు నేను 100 చెప్తాను ఇప్పుడే కూర్చుని. ఆయన ఏమేమి చేశారు, ఎంత మహానుభావుడు అని. ఐ కాంట్ సే ద సేమ్. బాలాజీ గురించి నేను చెప్పలేను, గణపతి గురించి చెప్పలేను, రాముడి గురించి చెప్పలేను. ఇప్పుడు మీరు ఇంత వివాదాస్పద వ్యాఖ్యలు ఖచ్చితంగా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అని మీరు చెప్తున్నవి, ఎవరి సెంటిమెంట్స్ హర్ట్ అవుతాయని అనుకోరా? హర్ట్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ చెప్తాను. నేను అడిగిన ఒక లాజికల్ క్వశ్చన్, అది చాలా లాజికల్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. దానికి ఆన్సర్ ఐ ఆల్సో వాంట్ టు హియర్. ఐఎమ్ వెరీ క్యూరియస్ టు హియర్. నమ్మే భక్తులకి డీటెయిల్స్ అన్ని అవసరం లేదు. వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు చేయకూడదు నేను చెప్పట్లా. నేను ఒక స్వతంత్ర పౌరుడుగా నాలో నుంచి వచ్చిన ఒక డౌట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు ఎలా అయితే మీరు డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తున్నారో స్వతంత్ర పౌరుడిగా, ఆబ్జెక్టివ్ సోషియో సైంటిస్ట్గా, పురాణాల్లో ఉండే మంచి విషయాలు ఏమైనా తెలుసుకున్నారా? అంటే ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ ఇన్స్పైర్స్ యూ ఇన్ ద పురాణాస్, ఎనీ క్యారెక్టర్? నేను చదివినంత నాకు ఎక్కడ కనపడలేదు. ఎక్కడ అంటే ఏంటి, బాగుండాలి, అందరినీ బాగా చూసుకోవాలి, భార్యని సతీమణి అని చూసుకోవాలి, భార్య ఏంటి, లేకపోతే తమ్ముడు అన్నయ్యను కొలవాలి, అలాంటి ఏమంటుందని ఏబిసిడీలు చిన్నప్పుడు హ్యాండ్ రైటింగ్ బుక్స్లో ఉండే అడ్వైజులు అయ్యే అనుకుంటే ఓకే, అవేవి మిమ్మల్ని కానీ అవి ఉన్నాయి. కానీ ఏదైతే ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ పురాణంలో వాళ్ళు ఎవరు దాన్ని పాటించరు. మనకి చెప్పే నీతులు పురాణ పురుషుల్లో అత్యంత పెద్దవాళ్ళని మనం అనుకుని ఎవ్వరూ అవి పాటించరు. ఇప్పుడే మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను. పురాణ పురుషుల్లో ఉదాహరణకి పురాణాల్లో ఇంటెన్షన్, ఒరిజినల్ ఇంటెన్షన్, రాముడు లాంటి ఒక మహోన్నతమైన మానవ రూపంలో ఉండే దేవుడు ఇంకో పరస్త్రీకి వేసి కన్నెత్తి చూడు, అందుకే రాముడు అంతటి నిజాయితీ ఉండే వ్యక్తి, అంటే కమిట్మెంట్ ఉండే వ్యక్తి అని చెప్తారు. అలాగే సీతమ్మ వారు ఆవిడ వెళ్ళి అశోకవనంలో కూర్చున్న సమయంలో రావణాసురుడు అంతటి ఘోరమైన రాక్షసుడు కూడా, 10 తలకాయల రాక్షసుడు కూడా పరస్త్రీ కదా అని అడ్వాంటేజ్ తీసుకోలేదు. ఆవిడ అశోకవనంలో అక్కడ పెట్టాడు కానీ ఆవిడని. సో దేర్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ టు టాక్ అబౌట్. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు విష్ణు అనే ఒక దేవుడు డబల్ రోల్లో రాముడు కృష్ణుడుగా వచ్చాడు. రాముడేమో ఏకపతివ్రతుడు, కృష్ణుడేమో 1000 మంది గోపికలతో ఉంటాడు. సో అప్పుడు ఎవరిని తీసుకోవాలి నేను? కృష్ణుడు కాదా? ఇదొక యుగం, అదొక యుగం. యుగం కాదు, యుగం కోసం. యుగాలు ఎందుకు? యుగాలు మారినా మీకు నీతులు ఎట్లా మారుతాయి? ఎందుకంటే ఫోకల్ పాయింట్ మారుతుంది. మీరు పర్స్పెక్టివ్, అప్పుడు రాముడు ముందా కృష్ణుడు ముందా? రాముడే ముందు. రాముడు ముందు. అప్పుడు కృష్ణుడికి 1000 వస్తే ఇప్పుడు 1,00,000 అవ్వాలిగా. ఇంకొక అవతారం వస్తే వస్తుందేమో. అది కాదు, మీ రోల్ మోడల్ అప్పుడు మనం ఫాలో అవ్వాలి. రాముడు రోల్ మోడల్ ఎందుకు ఏకపత్నివ్రతుడు, మనం కూడా ఒకే అమ్మాయితో ఉండాలి, రోల్ మోడల్. అవును. శ్రీకృష్ణుడు దాన్ని బ్రేక్ చేశాడు మీరు చెప్పిన లా ప్రకారం. ఇంకో యుగంలో అది వర్తించదు, అందుకని 1000 మంది గోపికలను తీసుకున్నాడు. అప్పుడు నేను రోల్ మోడల్, నాకు కృష్ణుడు అయ్యాడు. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయింది కాబట్టి ఇప్పుడు 1,00,000 గోపికలు అవుతావా, మళ్ళీ వెనక్కి వెళ్తామా? శ్రీకృష్ణుడు మీకు రోల్ మోడల్ అయినప్పటికీ శ్రీకృష్ణుడు స్వచ్ఛమైన ప్యూర్ లవ్, ఇట్ ఈస్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్యూర్ లవ్. శ్రీకృష్ణుడి గురించి మనకి తెలిసింది హీ వాజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్యూర్ లవ్. నెమలి పింఛం అనేది ఎందుకు పెట్టుకుంటారంటే ఇట్ ఈస్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్యూర్ లవ్ which is but he can share that love with 1,000 girls. Adi point. 1,000 girls which is not sexual in connotation necessarily. And అందరిని పూజిస్తాడా కూర్చుని? అది తెలియదు. బట్ దిస్ ఇస్ వాట్ వి నో. నెమలి పింఛం అన్నది కూడా సంకేతం. నెమలి పింఛం పక్కన పెట్టిన డ్రెస్ అది. ఇప్పుడు ఎవరు క్యాప్ వేసుకున్నట్టు అప్పుడు నెమలి పింఛం వేసుకుంటారు. దానికని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. తను చేసే పని చెప్పండి నాకు. ఏం డ్రెస్ అనేది మన కాస్ట్యూమ్ ఈజ్ నాట్ ద పాయింట్. సీన్లో కంటెంట్ అనేది పాయింట్. అక్కడ సీన్లో కంటెంట్లో విష్ణు అవతారమే రాముడు, విష్ణు అవతారం. రాముడు ఏకపత్ని భక్తులు అని చెప్పినప్పుడు తను ఇంకో రోల్ వేసినప్పుడు మొత్తం ఆపోజిట్లో వేస్తే దానికి వ్యాలిడిటీ ఏంటని అడుగుతున్నాను. కాబట్టి రెండింటికి వ్యాలిడిటీ లేదంటారా? ఒకటి తీసుకుంటారు. క్వశ్చన్ అది కాదు. రోల్ అంటే ఇప్పుడు రాముడు అది ఒక్కటి చేసి ఉండొచ్చు, దానికి ఆపోజిట్గా 10 చేశారు దాంట్లోనే, రామాయణంలోనే నాకు చెప్పాను. అన్ని మతాల దేవుళ్ళని లేక పురాణాలని మీరు ఎప్పుడు
స్టడీ చేయాలన్న ఉత్సుకత మీకు కలగలేదు? స్టడీ చేయడం మామూలుగా ఇప్పుడు నేను ఎక్స్పర్ట్ని కాదు పురాణాల్లోని, లేకపోతే బుక్స్ రాసేసి మన కల్పవృక్షం విశ్వనాథ సత్యనారాయణ గారు, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ దట్. నేను ఒక మామూలు జనంలాగా నాకు తెలిసిన, అంటే నాకు బాలాజీ టెంపుల్లో నుంచిన వాళ్ళు కన్నా నాకు ఎక్కువ తెలుసు, గణపతి టెంపుల్ సిద్ధి వినాయక్ ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు నాకన్నా ఎక్కువ తెలుసు, రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళే వాళ్ళు కన్నా నాకు ఎక్కువ నాలెడ్జ్ డెఫినెట్గా. నేను ఎక్స్పర్ట్ అవ్వకపోవచ్చు దాంట్లో. సో నేను మామూలు ఒక జనం ప్రతినిధిగా పురాణాల మీద నాకు వచ్చిన డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తాను అంతే. దీనివల్ల భక్తులు యాక్చువల్గా మారాలని కానీ ఎంత డీప్గా వెళ్తే మీకు అంత పోతుంది ఇంప్రెషన్, అది నేను గమనించాను. ఎక్కువ డీప్గా అందుకే భక్తులు డీప్గా వెళ్ళరేమో. కల్పవృక్షంలో మొత్తం డిస్క్రిప్షను సీత సెక్షువాలిటీ మీద ఉంటుంది. అది నాకు రామాయణ విశేషం చదివే వరకు తెలియదు నాకు, ఎందుకంటే నేను అలాంటి లాంగ్వేజ్ నేను చదవను కాబట్టి. ఇలాంటి కాళ్ళు గల సీత, అలా సీతని తను చూసాడంటే అది శృంగారం అనొచ్చు, మీరు ఏదైనా ఆస్పెక్ట్ అవ్వచ్చు, కానీ అది మనం నార్మల్ ఆస్పెక్ట్లో రామాయణాన్ని ఎప్పుడు అలా చూడం. కానీ అది రాసింది విశ్వనాథ సత్యనారాయణ గారు, వాట్ ఎవర్, ఐ మీన్ అది ఎలిమెంట్, అది రాయకూడదని నేను ఆర్గ్యూ చేయట్లేదు. వాట్ ఈజ్ మనకి ఇది వస్తుంది, ఇలాంటిది మనం ఇలా చూడకూడదు అనేది ఇష్యూని మనం పక్కన పెట్టేసి మిగతాదంతా మాట్లాడతాం. సో అప్పుడు మనం ఏంటి క్యారెక్టర్, రాముడు మహా గొప్ప రాజు, అయోధ్య ప్రజలంతా పూజించేవాడు, ఏకపత్ని వ్రతుడు, ఇది అది అని క్వాలిటీస్ అన్ని. ఆ క్వాలిటీస్తో ఉన్న వేరే వైపు మీరు యాక్చువల్గా రామాయణ ఇన్సిడెంట్లు చూస్తే దానికి దీనికి సంబంధమే ఉంటుంది. మామూలుగా చాలా జూమ్ అవుట్ మోడ్లో ఉండే రామ్ గోపాల్ వర్మ గారు ఈ పురాణాల వరకు మాత్రం కొంచెం జూమ్ ఇన్గా చూస్తున్నారా అని ఒక డౌట్ కలుగుతుంది. జూమ్ ఇన్గా చూడాలి, ఎందుకంటే రోల్ మోడల్ కింద వచ్చినాయి పురాణ పురుషులు అంటే సినిమా కథ కాదు, లేకపోతే మ్యాగజైన్లో వచ్చే స్వాతి మ్యాగజైన్లో వచ్చే కథ కాదు. టోటల్గా మనం ఎవరిని ఫాలో అవ్వాలి, ఒక బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ కానీ క్రియేట్ చేసిన రోల్ మోడల్స్ ఇలాంటి దేవుళ్ళు అందరూ. సో వాళ్ళు చేసే యాక్షన్స్ చాలా సునిశ్చితంగా ఐ మీన్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్. యూ క్యాన్ బి అబ్జెక్టివ్ అండ్ జూమ్ అవుట్ దేర్. యూ హ్యావ్ టు బి subjective and observe them very closely exactly the actions, because ఆ ప్యాటర్న్ అనేది వేరే వాళ్ళు ఫాలో అవ్వాలి లెక్క ప్రకారం. అంటే పురాణాలు నిజంగా జరిగాయి, ఇవి రియల్ అని అనడానికి కానీ, అంటే రియల్ అన్రియల్ అని మీరు ఎప్పుడు డిబేట్ చేయలేదు, బట్ సంకేతాలు చాలా ఉన్నాయి. పుష్పక విమానం ఇప్పుడు ఏరోప్లేన్గా ట్రాన్స్లేట్ అయింది, బహుశా అక్కడి నుంచి ఐడియాస్ వచ్చాయేమో. పుష్పక విమానం ఫస్ట్ టైము మనమే ఇన్వెంట్ చేసాం. ఎందుకు చేసాం, ఎవరో రాశారు అది. అంటే అసలు ప్లేన్ అంటే ఏంటో తెలియని ఒక ప్రపంచంలో మన పురాణాల్లో పుష్పక విమానం వచ్చి మనం ఎయిర్ ఇండియా దగ్గర ఆగిపోయాం, విచ్ ఇస్ సపోజ్ టు బి ద వర్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ద వరల్డ్ అకార్డింగ్ టు ఏవియేషన్ ఇండస్ట్రీ వరల్డ్ బ్రాడ్లో. అంటే పుష్పక విమానం అంతా జీనియస్తో స్టార్ట్ అయ్యి ఎయిర్ ఇండియా దగ్గర ఆగిపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఎయిర్ ఇండియా అనేది ప్రాక్టికల్ అప్లికెన్స్, పుష్పక విమానం అనేది ఒక రచయిత ఊహ, అది లేదు అప్పుడు. సో మనం ఇన్ని సంవత్సరాలు, అంటే ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ట్రెడిషన్ ఉండి, ఆ సివిలైజేషన్స్ ఉండి, అది ఉండి మనం అసలు ఏమి ట్రెడిషను, అసలు దాని కల్చర్ హిస్టరీ లేని అమెరికా ఎంబసీ బయట మన లైన్స్ ఉంటాయి, వాళ్ళ ఇండియన్ ఎంబసీ అనక బయట అమెరికన్ లైన్స్ ఉండవు. సో అదొక్కటే ఎందుకు అమెరికాలో పుష్పక విమానానికి 100 రెట్లు, మన బ్రహ్మాస్త్రానికి 100 రెట్లు అటామిక్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్స్ వాళ్ళు కనిపెట్టారు, మనం కనిపెట్టలేదు. మనం కనిపెట్టాలనుకున్న ఊహలన్నీ మన పేపర్ మీద రాతల్లో మిగిలిపోయినాయి. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళ టెక్నాలజీ అద్దెకి తెచ్చుకునో లేకపోతే బతిమాలు తీసుకొచ్చి మన ఒకటే అరా ఉన్నాయి మన దగ్గర. సో మనం కేవలం చెప్తాం, వాళ్ళు చేస్తారు, అది డిఫరెన్స్. రాముడు, కృష్ణుడు వీళ్ళెవరూ మీకు రోల్ మోడల్స్గా, పురుషులుగా అలా కనిపించారు, ఉత్తమ పురుషులుగా? అంటే కృష్ణుడు బెటర్, కృష్ణుడు కొంచెం బెటర్, ఎందుకంటే చాలా మంది గోపికలు కొంచెం రియలిస్టిక్ గా ఉంది. గోపికలు అబద్ధాలు చెప్తాడు, మ్యానిపులేట్ చేస్తారు, నేను ముందు ఆయన చూసాను నేను చూడలేదు, ఇలాంటి అట్లీస్ట్ ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్ ఉంటుంది, కొంచెం మనిషికి దగ్గరగా ఉంటాడు కృష్ణుడు బెటర్ అంటారు రాముడు కంటే. బుద్ధుడి గురించి మీ అభిప్రాయం ఏంటి? మీలాగా అంటే బేసిక్గా చాలా బలమైన అభిప్రాయాలు ఉన్న వ్యక్తి, ఐ డోంట్ వాంట్ దిస్ వ్యవస్థ, ఐఎమ్ లీవింగ్ అని వెళ్ళిపోయి. ఇప్పుడు బుద్ధుడు, నా పాయింట్, ఇప్పుడు డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో అనేది బేసిక్ 1 లైన్ ఫిలాసఫీ బుద్ధిజం, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ది ఫండమెంటల్ పాయింట్ అది. నేను దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. డిజైర్ అనేది లేకపోతే బతకడమే అసలు అనవసరం. మీరు బుద్ధుడు పార్షియల్ గా ఉండి జూమ్ అవుట్ చేస్తారు, జూమ్ అవుట్ చేయట్లేదు. ఎందుకు ఆయన వైఫ్ వదిలిపోయాడు, హి సెడ్ ఐ డోంట్ వాంట్ ది సిస్టమ్, ఐ డోంట్ వాంట్ హిస్ అటాచ్మెంట్స్. నేను ఫస్ట్ టైం టాకింగ్ అబౌట్ ఫిలాసఫీ. తర్వాత తను ఏం చేసాడని నాకు పెద్ద అవగాహన లేదు బుద్ధుడు అంతకుముందు ఏం చేసాడు అనేది. డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో, అంటే కోరిక ఉంటే కోరిక తీరినప్పుడు మనకి సారోస్ వస్తాయి, కోరిక వదిలే అని చెప్పాడు. కోరిక లేకపోతే బతకటమే అనవసరం అనేది నా ఫిలాసఫీ. So I am the exact opposite of Buddha. Yeah. But he had a major contribution bringing in peace, message of peace. అవర్ని మీకు కనిపించవా? I really don't know about that. సో ఇప్పుడు మీరు ఈ సమకాలీన పరిస్థితుల్లో ఒక అవతార పురుషుడు, పురాణ పురుషుడు మీరు సినిమా తీయమంటే ఎవరు మీరు తీస్తారు? శకుని.
ఐ థింక్ శ్రీకృష్ణ, కృష్ణుడు ఐ థింక్ ఇస్ ఫార్ బెటర్ ఎగ్జాంపుల్. What do you ఎందుకంటే ఎలిమెంట్స్ ఆఫ్ శకుని ఉన్నాయి కృష్ణుడు దగ్గర, కానీ కృష్ణుడు తెలియదు ఆ విలన్ ఉంది అంటే కొంచెం నాకు అంటే ఆబ్వియస్లీ మనందరికీ కూడా కృష్ణుడు ఎన్టీఆర్ గారి నుంచి వస్తుంది కాబట్టి నాకు చాలా స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఏంటి, ఎవరు ఏమి చెప్తున్నా భీముడు కోపం వస్తూ ఉంటుంది, దుర్యోధనుడు కోపం వస్తూ ఉంటుంది, ఈయన ఒక చిన్న నవ్వుతో, అది యాక్చువల్గా దేవుడు నా దృష్టిలో. ఎందుకంటే అబ్సల్యూట్లీ ఈజ్ అన్ఎమోషనల్ అబౌట్ ఎవ్రీథింగ్. శ్రీకృష్ణుడు నేను ఎప్పుడు కోపంగా చూడలేదు. శ్రీకృష్ణుడు నరికేద్దాం చంపేద్దాం, యుద్ధంలో ఆపేసి ఒక భగవద్గీత అనే ఒక చిన్న క్లాసు అర్జునుడికి ఇవ్వడం, ఐ లైక్ దట్ ఈస్ యాక్చువల్ ఓన్లీ దేవుడు నాకు తెలిసినంత అబ్జర్వేషన్. మీకు ఒకవేళ బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురుతో అపాయింట్మెంట్ ఉంది, కానీ మీరు ఐస్ క్రీమ్ 16th పార్ట్ షూట్ చేస్తూ బిజీగా ఉన్నారు కాబట్టి ఒక్కళ్ళకే టైం ఇవ్వగలుగుతారు, ఎవరికి ఇస్తారు? అంటే ఇప్పుడు విష్ణు ఇస్ నాకు ఇట్స్ ఏ కాంప్లెక్స్ థింగ్, బికాజ్ ఆయన ఎత్తిన అవతారాల్లో నాకు ఎవరు కరెక్ట్ అనేది నాకు తెలియదు. సో ఐ డోంట్ వాంట్ టేక్ దట్ ఛాన్స్. బ్రహ్మ అనేది నేను ఎప్పుడు దేవుడిగా చూడలేదు, ఎందుకంటే ఎవరు పూజించరు. బ్రహ్మకు సృష్టించడం కాకుండా వీణ వినటం తప్పిస్తే తను ఇంకేం చేస్తాడో నాకు తెలియదు. అట్లీస్ట్ నాకు ఆ నాలెడ్జ్ లేదు. శివుడు ఐ లైక్ బికాజ్ నాకు గెటప్ కైండ్ ఆఫ్ ఏ పవర్ ఫోర్స్ అనేది అది ఆస్పెక్ట్. సో వాళ్ళ ముగ్గురే తీసుకుని వాళ్ళు వేసిన అవతారాలు కొంచెం పక్కన పెడితే ఐ థింక్ శివ. కాంట్రాడిక్ట్ అవుతున్నారు కాబట్టి ఐ హ్యావ్ టు ఆస్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు గురించి మాట్లాడుతున్న మన ప్రీవియస్ ఎపిసోడ్లో బ్రహ్మ తప్ప వేరే దేవుడు లేదని చెప్పారు. క్రియేటర్ నేను చెప్పింది, ఫెసిలిటేటర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ క్రియేటర్. మీరు చెప్పారు బ్రహ్మాని, క్రియేట్ చేసినోడు బ్రహ్మ అంటే ఓకే, నాకు బ్రహ్మ అని పిలవండి, దేవుడు అని పిలవండి, సప్న అని పిలవండి, నాకు ఏమి డిఫరెన్స్ లేదు అంటారు. సో ఇప్పుడు క్రియేటర్ అనే దానికి తనకి క్రియేట్ చేసిన తర్వాత నాకు తెలిసి ఏం చేయట్లేదు కాబట్టి నేను మాట్లాడడానికి ఏం లేదు అక్కడ. తర్వాత శివుడు అల్ఖైదా కంటే ఘోరంగా సొంత కొడుకు తలకాయ నరికేశాడు అన్నారు. బట్ శివుడే కలుస్తారు వెళ్ళి, ఎందుకంటే టెర్రరిస్ట్ క్రిమినల్స్ కలవడం నాకు చాలా ఇష్టం కాబట్టి మీకు శివుడు ఆ ఆస్పెక్ట్ నచ్చిందండి. ఓకే, విష్ణు మాత్రం కొంచెం కన్ఫ్యూజ్డ్ అబౌట్. బట్ ఇప్పుడు కృష్ణుడు సెపరేట్ గా తీసుకుంటే నేను కృష్ణుడిని కలుస్తాను. ఇప్పుడు పరిస్థితుల్లో మీకు పురాణాలు అంత ఇంట్రెస్ట్ కాబట్టి అల్టిమేట్ ఆఫ్ మాస్కులైన్ ఎనర్జీ శివుడు, అల్టిమేట్ ఆఫ్ ఫెమినిన్ ఎనర్జీ ఆదిశక్తి అని చెప్తుంటారు. ఇప్పుడు సినిమాల్లో సెన్సిబిలిటీస్ మరి మెట్రోసెక్షువల్ అని, అంటే ఆడవాళ్ళు మగవాళ్ళగా కనిపించడం, మగవాళ్ళు ఆడవాళ్ళగా కనిపించడం ఇలా వస్తుంది. ఏమన్నా ప్రాబ్లం ఉందంటారా దీనివల్ల? బికాస్ మీరు ప్యూర్ ఫార్మ్స్లో ఇష్టపడతారని ఫ్రమ్ వాట్ వీ నో ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నెవర్ సా దెమ్ యాజ్ అల్టిమేట్ ఇన్ మాస్కులైన్ ఆర్ ఫెమినిన్. అదొక ఆర్టిస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దట్. ఇంకా ఇదేంటంటే హెట్రోసెక్షువల్ వాట్ ఎవర్ యూఆర్ టాకింగ్ అబౌట్, ఐ థింక్ ఇట్స్ అడ్వాన్స్మెంట్. మనిషి అనేవాడు క్రియేటివిటీ అంత ఉంటుంది కాబట్టి కుదురుగా కూర్చోడు కాబట్టి ప్రతి దాంట్లో హీ విల్ వాంట్ టు లుక్ ఫర్ అడ్వాన్స్మెంట్స్ అండ్ క్రియేటివ్ ఆస్పెక్ట్స్. అలా వచ్చింది, అది ఇంకా జరుగుతూనే ఉంటుంది. సో మీరు సినిమా తీస్తే విల్ ఇట్ బి ఆన్ రామాయణ ఆర్ మహాభారత? డెఫినెట్లీ మహాభారత. బికాజ్ మోర్ క్యారెక్టర్స్, మోర్ ఐ మీన్ కనెక్టివిటీ అండ్ క్యారెక్టర్స్లో చాలా ఏమంటుంది అని గ్రేనెస్ ఉంది. రామాయణంలో రైటర్ కంప్లీట్లీ రాముడి సైడ్ తీసుకుని ఈ జస్ట్ పుట్టింగ్ ఆల్ ది అదర్ క్యారెక్టర్స్, ఈడు మంచి ఆడు చెడు ఇద్దరిని డిఫైన్ చేయట్లేదు. అంటే నాకు రావణాసురుడు ఇప్పటివరకు ఈ శూర్పణఖ ఇష్యూ వచ్చిన తర్వాత అంతకుముందు లంక ప్రజలు రావణాసురుడితో హ్యాపీయా కాదా అనేది నాకు ఇంతవరకు అర్థం కాదు. అంటే అమెరికా వచ్చి ఫ్రీడమ్ ఇప్పేస్తుందా లేకపోతే దండయాత్రగా వస్తుందా తెలియదు. సో లంక ప్రజలకి లంకేశ్వరుడు అయితే ఇష్టమైతే అప్పుడు రావణాసురుడు ఎందుకు చెడ్డాడు? కేవలం సీతను ఎత్తుకుపోయినందుక చెల్లెల కోసం, లేకపోతే ఇంకేమైనా చేశాడా తన ప్రజలు కానీ వేరే దేశాలు కానీ అనే క్లారిటీ నాకు, అలాంటి క్లారిటీ లేని చాలా ఉన్నాయి రామాయణంలో నాకు. అందుకని ఐ హావ్ నాట్ కనెక్టెడ్ టు దట్. బట్ మహాభారతం వెరీ మచ్ ఐఎమ్ కనెక్టెడ్ బికాస్ ఇట్ ఆల్ రిలేటెడ్ టు నార్మల్ పీపుల్.